ఇంతకుముందు అనేక సార్లు మనం కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా, ఎందుకంటే అమెరికా, యూరప్, నాటో కలిసి రష్యా మీద దాడి చేస్తున్నాయి. కాకపోతే ప్రత్యక్షంగా కాకుండా ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నాయి. అందులో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం, గతంలో ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం దీర్ఘశ్రేణి క్షిపణులు కానీ లేకపోతే వేరే ఆయుధాలు కానీ ఉక్రెయిన్ తన దేశంలోని ఆంతరంగిక ప్రదేశాలు అంటే రష్యా ఒరిజినల్ కంట్రీలోకి వాడకూడదు. ఉక్రెయిన్ నుంచి రష్యా ఆక్రమించుకున్నటువంటి ప్రదేశంలోని రష్యా స్థావరాల మీద, రష్యన్ సైన్యం మీద చేస్తే ఓకే, కానీ ప్రధానమైనటువంటి ప్రాంతంలోకి చేస్తే కనుక ఎవరు యుద్ధ విమానం ఇస్తే, ఎవరు ఆయుధం ఇస్తారు, ఆ దేశం మాతోనే యుద్ధం చేసినట్టు అని భావిస్తాం అంటూ పుతిన్ ప్రకటించడం, దాంతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా. ఎందుకంటే మధ్యలో ఉక్రెయిన్ కావాలని చెప్పి కవ్వించింది, కావాలని చెప్పి అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చినటువంటి ఆయుధాలని రష్యా లోపలికి ప్రయోగించి చూసింది. ఆ సందర్భంలో లేస్తే మనిషిని కాదండి, కానీ రష్యా చివరికి ఏమీ చేయలేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి కథ నడిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు